గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. తెలంగాణలో నవంబర్ నుంచి టెట్ నోటిఫికేషన్ వస్తుంది. కావున ఈ టెట్ పేపర్ 1కు సంబంధించి 4th క్లాస్ ఈవీఎస్లో టెక్స్ట్ బుక్ ఓరియంటేషన్లో టెక్స్ట్ బుక్లో ఏ విధంగా అయితే లైన్ టు లైన్ ఉన్నాయో, మనం టెట్లో ఎక్కువ స్కోర్ చేయాలంటే మనం చదవాల్సింది కేవలం టెక్స్ట్ బుక్స్ని. తెలంగాణ అకాడమీ వారు తెలంగాణకి సంబంధించిన 4th క్లాస్ స్కూల్ బుక్స్ మాత్రమే చదివితే మనకు టెట్లో మంచి స్కోర్ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ టెట్కు సంబంధించి మనకు 4th క్లాస్లో ఈవీఎస్కి సంబంధించి టెక్స్ట్ బుక్స్లో లైన్ టు లైన్ ఏ విధంగా మ్యాటర్ ఉందో దానికి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. 4th క్లాస్ ఈవీఎస్లో మనకు మొట్టమొదటి పాఠం వచ్చేసి కుటుంబ వ్యవస్థ మార్పులు. కుటుంబ వ్యవస్థ మార్పులు ఉంది. కుటుంబ వ్యవస్థ మార్పుల్లో మనకి ముఖ్యంగా ఈ టెక్స్ట్ బుక్స్ ని ఆధారంగా చేసుకొని మనకు మెయిన్ ఇంపార్టెన్స్ పాయింట్స్ ఏమొస్తాయంటే, దీంట్లో కుటుంబ సభ్యులు అని ఒక పాయింట్ ఉంది. దీంట్లో కుటుంబ సభ్యులు అంటే కుటుంబంలో ఉండే అమ్మ, నాన్న, అన్న, తమ్ముడు, అక్క, చెల్లి మరియు అత్తమ్మ, మేనమామ, చిన్నాన్న, పెద్దనాన్న వీళ్ళంతా కలిసి కుటుంబ సభ్యుల కిందికి వస్తారు. తర్వాత కుటుంబంలో మార్పు అనేది ఒక పాయింట్ వస్తుంది. దీంట్లో కుటుంబంలో మార్పు. మరి కుటుంబంలో మార్పులు ఎప్పుడు వస్తాయంటే, కుటుంబంలో చిన్నపిల్లలు పుట్టడం వలన కానీ, మరియు కుటుంబంలో పెళ్లి కావడం వలన, పెళ్లి అయినప్పుడు ఏమవుతుందంటే, అమ్మాయి పెళ్లి అయితే ఒక కుటుంబంలో అమ్మాయికి పెళ్లి జరిగితే ఆ కుటుంబంలో ఒక సంఖ్య తగ్గుతుంది. అదే అబ్బాయికి పెళ్లి అయితే ఒకరి సంఖ్య పెరుగుతుంది. తర్వాత ఇంకో కుటుంబంలో ఎవరైనా మరణాలు, అకాల మరణాల కారణంగా కూడా కుటుంబంలో సభ్యులలోని మార్పు వస్తుంది. తర్వాత పదోన్నతి అనేది కూడా ఒకటి ఉంది. దీంట్లో ఒక పాయింట్ ఏముందంటే పదోన్నతి. పదోన్నతి అంటే ఉద్యోగంలో ఇప్పుడున్న స్థితి నుంచి పై స్థానానికి పోవడాన్ని, అంటే ఉద్యోగంలో ఇప్పుడున్న స్థానం నుంచి మనకు పై స్థానానికి వెళ్ళడాన్ని పదోన్నతి అంటారు. అంటే ఇప్పుడున్న ఉద్యోగం నుంచి ప్రమోషన్ వచ్చి ఇంకో పెద్ద ఉద్యోగం వస్తే దాన్నే పదోన్నతి అని అంటారు. నెక్స్ట్ ఇంకోటి ఏముందంటే, దీంట్లో ఉమ్మడి కుటుంబాల గురించి ఉంది. నెక్స్ట్ ఉమ్మడి కుటుంబం. ఉమ్మడి కుటుంబం అంటే అందరూ కుటుంబంలోని ఒక తల్లిదండ్రికి 4 పిల్లలు ఉన్నారనుకుంటే ఆ నలుగురు పిల్లలు కూడా మళ్ళీ పెళ్లిళ్ళు జరిగి వాళ్ళ భార్యలతో పాటు వీళ్ళందరూ మళ్ళీ వారి భార్యలు మరియు వాళ్ళ పిల్లలు అందరూ కలిసి ఉండే కుటుంబాన్నే మనము ఉమ్మడి కుటుంబం అంటారు. ఈ ఉమ్మడి కుటుంబంలో అమ్మ, నాన్న, తాతయ్య, నాయనమ్మ, చిన్నాన్న, పెద్దనాన్న, తర్వాత అక్క, చెల్లి ఇటువంటి బంధాలు, బంధుత్వాలు ఉంటాయి. కాబట్టి ఇటువంటి కుటుంబాన్ని ఉమ్మడి కుటుంబం అని అంటారు. నెక్స్ట్ వెష్టి కుటుంబం. దీంట్లోనే ఒకటి వెష్టి కుటుంబం గురించి ఉంది. వెష్టి కుటుంబం లేదా దీన్నే చిన్న కుటుంబము లేదా చిన్న కుటుంబం అని కూడా, ఈ ఉమ్మడి కుటుంబాన్ని సమిష్టి కుటుంబం అని కూడా అంటారు. ఉమ్మడి కుటుంబాన్ని సమిష్టి కుటుంబం అని కూడా అంటారు. ఉమ్మడి కుటుంబాన్ని సమిష్టి కుటుంబం అని కూడా అంటారు. నెక్స్ట్ వెష్టి కుటుంబం. వెష్టి కుటుంబం అంటే కేవలం అమ్మ, నాన్న వీళ్ళిద్దరికి ఒక 2 పిల్లలు ఎవరైనా కానీ, అక్క, తమ్ముడు కానీ, ఇద్దరు అన్న, తమ్ముడు కానీ ఇట్లా ఎవరైనా కానీ అమ్మ, నాన్న, 2 పిల్లలు కేవలం 4 మాత్రమే ఉండే కుటుంబాన్నే వెష్టి కుటుంబం లేదా చిన్న కుటుంబం
అని అంటారు. ఈ వ్యష్టి కుటుంబం చిన్న కుటుంబం లో ఎక్కువ జనాభా ఉండదు, ఉమ్మడి కుటుంబంలో అయితే ఎక్కువ మంది ఉంటారు. నెక్స్ట్ ఈ కుటుంబ వ్యవస్థ మార్పుల్లో ఇంకొక మెయిన్ పాయింట్ ఏముందంటే, ఈ కుటుంబ వ్యవస్థ మార్పులలో ఇంకొక దీంట్లో మెయిన్ పాయింట్ మనం చూడాల్సింది ఏమంటే గృహోపకరణాలు. గృహోపకరణాల గురించి కూడా మనం దీంట్లో మెయిన్ ఒక పాయింట్ గా మనం గుర్తుంచుకోవాలి. గృహోపకరణాలను కూడా మనం ఒక పాయింట్ గా గుర్తుంచుకుంటే, గృహోపకరణాలు అంటే మనం ఇంట్లో వాడే ఉపకరణాలు. ఇంట్లో మనకు వంటకు వాడే ఉపకరణాలు ఏమేమి ఉన్నాయంటే గ్రైండరు, మిక్సీ, తర్వాత మనం ఇంట్లో ఫ్యాన్లు కూడా వాడతాం. ఇవి కూడా గృహోపకరణాల కిందకే వస్తాయి. ఫ్యాన్లు, మిక్సీ, తర్వాత ఎలక్ట్రిక్ స్టవ్, ఇట్లా ఇంట్లో వాషింగ్ మిషన్, ఇటువంటివన్నీ ఇంటిలో మనము ఇంటి అవసరాలకు వాడే ఉపకరణాలని, వస్తువులను ఏమంటారంటే గృహోపకరణాలు అని అంటారు. ఇట్లా మనము ఈ కుటుంబ వ్యవస్థకు సంబంధించి ఈ పాయింట్స్ ని గుర్తించుకోవాలి. కుటుంబ వ్యవస్థ మార్పులు అనేది 1వ పాఠం. ఈ 1వ పాఠంలో ఇవన్నీ పాయింట్స్ గుర్తించుకుంటే మనకు టెట్లో రేపు ఈ ఈవీఎస్ నుంచి వచ్చే క్వశ్చన్స్ ని ఈజీగా చేయగలుగుతాం. ఇక్కడ టెక్స్ట్ బుక్స్ ని మించి క్వశ్చన్ బోర్డు కాబట్టి ఈ టెక్స్ట్ బుక్స్ కి సంబంధించి మెయిన్ పాయింట్స్ మనము దాంట్లో గుర్తించుకుంటే ఈజీగా టెట్లో మనకు మార్క్ మిస్ కాకుండా బిట్టు పెట్టడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఈ ఈవీఎస్ లో 4th క్లాస్ ఈవీఎస్ లో భాగంగా మరి రెండవ పాఠం ఏముందంటే ఆటలు నియమాల గురించి మనకు రెండవ పాఠం ఉంది. ఈ ఆటల నియమాల్లో మనకు ఫస్ట్ మనకి ఏమిటి గురించి దీంట్లో వివరించడం జరిగిందంటే కబడ్డీ ఆట గురించి వివరించినారు. ఈ కబడ్డీ ఆటని నియమాలు, ఇప్పుడు మనకు ఆటలు ఏ విధంగా ఉంటాయంటే కొన్ని రూల్స్, నియమాల ప్రకారం ఆడతారు. మరి ఆ ఆటల్లో భాగంగా కబడ్డీని ఏ విధంగా ఆడతారంటే, ఈ కబడ్డీలో ప్రతి జట్టులో 7 మంది సభ్యులు ఉంటారు. 7 మంది ప్లేయర్స్ ఉంటారు. ప్రతి జట్టులో 7 మంది ప్లేయర్స్ ఉంటారు. అయితే దీనికి కబడ్డీకి సంబంధించిన కోర్టు ఏ విధంగా ఉంటుందంటే ఈ విధంగా ఉంటుంది. ఈ విధంగా కోర్టులో దీన్ని మధ్య గీత అంటారు. దీన్ని ఇటు సైడ్ ఇది మధ్య గీత నుంచి ఇక్కడ ఒక జట్టు ఉంటుంది, ఇక్కడ ఒక జట్టు ఉంటుంది. దీంట్లో ఇది మధ్య గీత. తర్వాత దీన్ని ఏమంటారు అంటే తొక్కుడు గీత. దీన్ని కూడా తొక్కుడు గీత అంటారు. తర్వాత ఇదేమిటిదంటే అవుట్ లైన్. ఈ లైన్ నొక్కితే ఆటగాళ్ళు అవుట్ అయిపోతారు. ఇట్లా అవుట్ లైన్. తర్వాత ఇక్కడ చివరిలో యువతలో ఒక చివర ఇట్లా ఉంటుంది. దీంట్లో అవుట్ అయిన వాళ్ళు కూర్చునే స్థలం. అవుట్ అయిన వాళ్ళు ఏ విధంగా వరుస ప్రకారంగా అవుట్ అవుతారో ఆ వరుస ప్రకారం ఆర్డర్ మీదే ఈ ప్లేస్ లో యువతల జట్టు వాళ్ళు ఒకళ్ళు కూర్చుంటారు. దీనిలో నియమాలు ఏంటంటే, ఈ కబడ్డీ ఆటకు సంబంధించి నియమాలు ఏంటంటే, ఇక్కడ మధ్య గీత నుంచి కూత మొదలు పెట్టుకొని పోతే మళ్ళీ అవతల తొక్కుడు గీత తొక్కి అవతల నుంచి అవతల జట్టు వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ యువతలకు వచ్చే వరకు, ఇక్కడ ఈ మధ్య గీత వరకు వచ్చే వరకు ఆయన యొక్క కబడ్డీ అనే కూతతోనే యువతలకి రావాల్సి. ఒకవేళ ఈ మధ్య గీత వరకు రాక ముందే అవతల ఆ కూత ఆడినాడు అనుకోండి, అవుట్ అయినట్లు లెక్క. తర్వాత వీళ్ళు ఏమంటే ఎవరైతే అవుట్ లైన్, ఇక్కడ ప్లేయర్స్ ఉన్న వాళ్ళు ఎవరైతే అవుట్ లైన్ నొక్కుతారో ఇది అవుట్ లైన్, ఈ అవుట్ లైన్ నొక్కితే కూడా వాళ్ళు అవుట్ అయినట్టు లెక్క. సరే, ఈ అవుట్ అయిన వాళ్ళు ఏ విధమైన క్రమంలో మళ్ళీ గేమ్ లోకి జాయిన్ కావడానికి అవకాశం ఉందంటే, ఒకటోసారి అవుట్ అయిన వాళ్ళు ఇక్కడ 1వ ప్లేస్, 2వ ప్లేస్, 3వ ప్లేస్, ఇట్లా ఎవరైతే మొదటిసారి అవుట్ అయిన వాళ్ళు మా రిటర్న్ పాయింట్ వచ్చినప్పుడు అవుట్ అయిన క్రమంలోనే మళ్ళీ గేమ్ లోకి జాయిన్ అవుతూ ఉంటారు. అయితే ఇక్కడ కబడ్డీ ఆట ఆడే సమయంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలంటే, ఆడపిల్లలకైతే జడలు పట్టుకొని వారి యొక్క జడలు పట్టుకొని వాళ్ళు పిల్లలు ఎంటికలను పట్టుకొని గుంజకూడదు. నెక్స్ట్ ఈ కబడ్డీ ఆటలో నూనె వంటి పదార్థాలు చేతులకు కానీ శరీరానికి కానీ పూసుకొని ఆడకూడదు. నూనె పూసుకొని మనము కబడ్డీ ఆడితే వాటి జారిపోయి కింద పడే అవకాశం ఉంటుంది. కాబట్టి నూనె వంటి పదార్థాలు కబడ్డీ ఆటలో పూసుకోరాదు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే,
గోర్లు పెంచుకోరాదు. ఇది కబడ్డీ ఆటకు సంబంధించి నియమాలు. ఇట్లా ఉంటాయి. నెక్స్ట్ ఇంకా కబడ్డీ ఆటలు ఒక్కటే కాకుండా మన రాజ్యాంగము, మన వ్యవస్థ సమాజంలో ఏ విధంగా పరిపాలించుకోవాలనే దానికి ఒక రాజ్యాంగాన్ని రాసింది. ఈ రాజ్యాంగానికి గుర్తుగానే మనము గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. కాబట్టి ఇక్కడ తర్వాత సిగ్నలింగ్ సిస్టమ్. నెక్స్ట్ పాయింట్ సిగ్నలింగ్ సిస్టమ్. సిగ్నలింగ్ సిస్టంలో మనకి సిగ్నలింగ్ సిస్టమ్ ఏంటంటే మనము దారిలో వెళ్ళేటప్పుడు సిటీలో కానీ పెద్ద పెద్ద నగరాల్లో ఏమవుతుందంటే 4 రోడ్ల కూడళ్ళు ఏర్పడతాయి. ఇటు సైడ్ నుంచి ఒక రోడ్డు, ఇటు సైడ్ నుంచి ఒక రోడ్డు, ఇటు సైడ్ నుంచి ఒక రోడ్డు, ఇక్కడ నుంచి ఇట్లా 4 రోడ్ల కూడళ్ళ మధ్యలో ఇక్కడ నుంచి వాహనాలు వెళ్ళేటప్పుడు అన్ని ఒకేసారి వెళ్ళినాయంటే ఇక్కడ కూడల దగ్గర జంక్షన్ లో మొత్తం ట్రాఫిక్ విపరీతంగా ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి ఈ ట్రాఫిక్ ని కంట్రోల్ చేయడానికి ఇక్కడ ఒక సిగ్నలింగ్ సిస్టాన్ని ఏర్పాటు చేసింటారు. ఈ సిగ్నలింగ్ సిస్టమ్ ఏ విధంగా ఏర్పాటు చేసింటారు అంటే రెడ్ లైట్, తర్వాత ఆరెంజ్, తర్వాత గ్రీన్ లైట్. రెడ్, ఆరెంజ్, పసుపు లేదా గ్రీన్ లైట్ ని ఆకుపచ్చ లైట్లు. రెడ్, ఆరెంజ్, ఆకుపచ్చ లైట్లు ఇక్కడ సిగ్నల్ లో ఏర్పాటు చేసింటారు ట్రాఫిక్ లో. ఇవి ట్రాఫిక్ రూల్స్. ఈ విధంగా రెడ్ లైట్ పడినప్పుడు వాహనాలు ఏం చేయాలంటే ఆగాలి. నెక్స్ట్ ఆరెంజ్ లైట్ పడినప్పుడు వాహనాలు బయలుదేరడానికి సిద్ధంగా ఉండాలి. నెక్స్ట్ ఆకుపచ్చ లైట్ పడినప్పుడు వాహనాలు వెళ్ళొచ్చు అని అర్థం. వాహనాలు వెళ్ళొచ్చు అని అర్థం. కాబట్టి ఈ విధంగా ఈ రెడ్, ఆరెంజ్, ఆకుపచ్చ లైట్లు నియమాలన్నిటి కలిపి మనం ఏమంటున్నాం అంటే ఇక్కడ సిగ్నలింగ్ సిస్టమ్ అని అంటాం. సిగ్నలింగ్ సిస్టమ్ లో ఈ 3 లైట్లని ప్రధానంగా గుర్తించుకోవాల్సిన విషయాలు. నెక్స్ట్ ఇక్కడ ఆటల్లో మనకు ఒలింపిక్ గేమ్స్, తర్వాత జాతీయ క్రీడలు, ఈ క్రీడల్లో మన ఆటగాళ్ళు చాలా పథకాలు సాధించడం జరిగింది. దాంట్లో భాగంగా సైనా నెహ్వాల్ తర్వాత వీళ్ళంతా మన దేశానికి పథకాలు సాధించిన వాళ్ళు. సైనా నెహ్వాల్ కానీ, సైనా నెహ్వాల్, మితాలీ రాజు, విశ్వనాథన్ ఆనంద్ కానీ, నెక్స్ట్ మేరీ కోమ్ కానీ, సానియా మిర్జా కానీ, కోనేరు హంపి, సానియా మిర్జా, తర్వాత కరణం మల్లేశ్వరి. వీళ్ళల్లా మన దేశానికి పథకాలు సాధించిన వాళ్ళు. మరి సైనా నెహ్వాల్ ఏం ఆట ఆడుతుందంటే బ్యాడ్మింటన్. సైనా నెహ్వాల్ ఆడే ఆట ఏందమ్మా అంటే బ్యాడ్మింటన్. మితాలీ రాజు ఏం ఆట ఆడుతుందంటే క్రికెట్. విశ్వనాథన్ ఆనంద్ ఏం ఆడతాడంటే చెస్. మేరీ కోమ్ బాక్సింగ్, సానియా మిర్జా టెన్నిస్, కోనేరు హంపి చెస్, కరణం మల్లేశ్వరి వెయిట్ లిఫ్టింగ్. వీళ్ళు మన దేశం తరఫున క్రీడలు ఆడి మన దేశానికి పథకాలు తెచ్చిన వాళ్ళు. వీళ్ళు ఎవరెవరు ఏం ఆట ఆడేవాళ్ళు అంటే గుర్తించుకోవాలి. ఇది కూడా ఎగ్జామ్ లో బిట్టు ఆడడానికి అవకాశం ఉంది. సైనా నెహ్వాల్ బ్యాడ్మింటన్, మితాలీ రాజు క్రికెట్, విశ్వనాథన్ ఆనంద్ చెస్, మేరీ కోము బాక్సింగ్, కోనేరు హంపి చెస్, సానియా మిర్జా టెన్నిస్, తర్వాత కరణం మల్లేశ్వరి వెయిట్ లిఫ్టింగ్, ఇంకొకరు
గగన్ నారంగ్ అని ఈయన షూటర్, గగన్ నారంగ్ షూటర్. ఇట్లా వీళ్ళ పేర్లు తర్వాత వీళ్ళు ఆడే ఆటలు కూడా ఒకసారి గుర్తించుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే వీళ్ళ ఆడే ఆట మరియు వాళ్ళ పేరుని మీద కూడా మనకు టెట్ లో క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని కూడా గుర్తించుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ దీంట్లో ఈ ఆటల నియమాలని ఇంకొక పాయింట్ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే క్రీడాస్ఫూర్తి అంటే గెలుపు ఓటములను సమానంగా తీసుకోవడాన్ని, గెలిచినప్పుడు ఉప్పొంగిపోకుండా, ఓడిపోయినప్పుడు దుఃఖపడకుండా క్రీడల్లో రెండింటిని గెలుపు ఓటములను సమానంగా తీసుకోవడాన్ని ఏమంటారు అంటే క్రీడా స్ఫూర్తి అని అంటారు. అయితే ఈ క్రీడలు మనం ఏ సమయంలో ఆడాలంటే మనకు బుక్ లో ఇచ్చింది మాత్రం సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల మధ్యలో పిల్లలు, సాయంత్రం 4 నుంచి 6 గంటల మధ్యలో పిల్లలు క్రీడలు అంటే గేమ్స్ లో పాల్గొనేందుకు ఇచ్చిన టైం ఇది. గేమ్స్ లో పాల్గొనవచ్చు, గేమ్స్ ఆడుకోవచ్చు. సాయంత్రం ఎప్పటి నుంచి 4 గంటల నుంచి 6 గంటల మధ్య పిల్లలు ఆటలు ఆడుకోవచ్చు. ఆటలు ఆడుకున్న తర్వాత వీళ్ళు ఇంటికి పోయి శుభ్రంగా స్నానం చేసుకొని అంత, ఎందుకంటే ఆటల్లో మట్టి దుమ్ము ధూళి ఉంటుంది కాబట్టి ఇంటికి వెళ్ళి స్నానం చేసుకొని శుభ్రంగా ఉండాలని మనకు బుక్ లో ఇచ్చిన పాయింట్. నెక్స్ట్ ఏంటంటే ఈ క్రీడల్లో మన దేశం 2011లో వరల్డ్ కప్ ఏమిట్లో తెచ్చిందంటే క్రికెట్ లో 2011లో వరల్డ్ కప్ క్రికెట్ సాధించడం జరిగింది మన భారతదేశ జట్టు. ఇదే ఇంకోటి ఏంటంటే మన భారతదేశ జట్టు కబడ్డీలో బంగారు పతకం సాధించడం జరిగింది. ఈ విషయాలు గుర్తుంచుకోవాలి. ఇది ముఖ్యమైన విషయాలు. ఇది 2వ చాప్టర్ కి సంబంధించి 4th క్లాస్ ఈవీఎస్ లో 2వ చాప్టర్ కి సంబంధించి మనం గుర్తుంచుకోవాల్సిన విషయాలు. ఇన్ని పాయింట్స్ మాత్రం గుర్తుంచుకుంటే చాలు. ఇక మనకు టెట్ లో బిట్టు మిస్ కాదు, ఎందుకంటే ఇది టెక్స్ట్ బుక్ కి సంబంధించిన మ్యాటర్. ఓకే, నెక్స్ట్ 3వ పాఠం ఏముందంటే రకరకాల జంతువులు ఉంది 3వ పాఠము. నెక్స్ట్ 3వ పాఠం రకరకాల జంతువులు. మరి ఈ రకరకాల జంతువులలో మనకు ఈ జంతువులు చర్మం, ఫస్ట్ దీంట్లో మనం గుర్తుంచుకోవాల్సిన పాయింట్ ఏంటంటే చర్మం. ఈ జంతువుల చర్మంతో మనం ఏం చేస్తామంటే డోలు వంటి సంగీత పరికరాలు కానీ, నెక్స్ట్ ఈ గొర్రెల ఉన్నితో మన వాళ్ళు బట్టలు కానీ, తర్వాత దుప్పట్లు బట్టలు, ఇట్లా ఇవన్నీ ఎన్నో వస్తువులని ఈ జంతువుల చర్మం నుంచి మనము తయారు చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఇది మనం రకరకాల జంతువులని చాప్టర్ లో చర్మం గురించి ఒక చిన్న వాక్యం ఇది గుర్తుంచుకోవాలి. చర్మం గురించి మనకు ఏ విధమైన ఉపయోగాలు ఉన్నాయంటే ఇది డోలు కానీ, బట్టలు తయారు కానీ, దుప్పట్లు కానీ, ఇవన్నీ మనకు చర్మానికి సంబంధించిన విషయాలు. నెక్స్ట్ దీంట్లోనే శిశోత్పాదకాలని ఒక టాపిక్ ఉంది. శిశోత్పాదకాలు అంటే ఏంటంటే జంతువుల చర్మం మీద వెంట్రుకలు ఉంటాయి. నెక్స్ట్ వాటికి చెవులు కూడా వెంట్రుకలు ఉంటాయి. చెవులు ఉండి పిల్లల్ని కనే జంతువుల్ని ఏమంటారమ్మా అంటే శిశోత్పాదకాలు అంటారు. వెంట్రుకలు ఉండాలి మరియు చెవులు ఉండాలి, పిల్లల్ని కనే జంతువుల్ని ఏమంటారంటే శిశోత్పాదకాలు అని అంటారు. నెక్స్ట్ అండోత్పాదకాలు. వీటికి వెంట్రుకలు ఉండవు. నెక్స్ట్ చెవులు ఉండవు.
తర్వాత ఇది గుడ్లు పెడతాయి, పిల్లల్ని కనవు, ఇవి ఏం చేస్తాయంటే గుడ్లు పెడతాయి. సో ఈ విధంగా వెంట్రుకలు ఉండకుండా, చెవులు ఉండకుండా గుడ్లు పెట్టే జంతువుల్ని ఏమంటారు అంటే అండోత్పాదకాలు అంటారు. ఇక చర్మం వలన ఏంటి ఉపయోగాలంటే డోలు, బట్టలు, దుప్పట్లు. ఇది ఒక పాయింట్ గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ శిశోత్పాదకాలు అంటే వెంట్రుకలు ఉంటాయి, తర్వాత చెవులు ఉంటాయి, పిల్లల్ని అనే జంతువుల్ని ఏమంటారు శిశోత్పాదకాలు అంటారు. నెక్స్ట్ అండోత్పాదకాలు. అండోత్పాదకాలు అంటే వెంట్రుకలు ఉండవు, చెవులు ఉండవు, గుడ్లు పెడతాయి, వీటిని ఏమంటారు అంటే అండోత్పాదకాలు అంటారు. ఈ థర్డ్ చాప్టర్ కి సంబంధించి ఇంకా నెక్స్ట్ మనం గుర్తుంచుకోవాల్సింది ఒక పాయింట్ ఏంటంటే ఈ తెలంగాణ రాష్ట్రం గుర్తించిన జంతువు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము రాష్ట్ర జంతువుగా గుర్తించిన జంతువు ఏంటంటే జింకా అనే పాయింట్ కూడా గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఇండియా అంటే భారతదేశ జంతువు ఏదంటే పెద్ద పులి. ఇది కూడా గుర్తుంచుకోవాల్సిన విషయం, 3వ చాప్టర్ లోనే ఉంది. ఇది కూడా భారతదేశ జంతువు ఏదంటే పెద్ద పులి. ఈ రకరకాల జంతువులకు సంబంధించి ఇవన్నీ పాయింట్స్ మనం గుర్తించుకుంటే, టెక్స్ట్ బుక్ లో ఉన్న ఈ మెయిన్ పాయింట్స్ గుర్తించుకుంటే చాలు. నెక్స్ట్ 4వ పాఠం ఏంటంటే జంతువులు. 4వ పాఠం జంతువుల జీవన విధానం. మరి జంతువుల జీవన విధానం ఏ విధంగా ఉంటుంది అనేది ఈ చాప్టర్ లో ఇవ్వడం జరిగింది. కాబట్టి దీంట్లో మెయిన్ పాయింట్స్ మనకు తీసుకుంటే దీనిలో ఏనుగుల గురించి కొంత ఇన్ఫర్మేషన్ ఇవ్వబడింది. ఏనుగులు ఎక్కువ శాతం గుంపుల్లో తిరుగుతాయి. ఏనుగులు గుంపులుగా జీవిస్తాయి. అయితే ఈ ఏనుగుల గుంపులో ఒక్కొక్క గుంపులో 10 నుంచి 12 ఏనుగులు ఉంటాయి. ఏనుగుల గుంపులో ఎన్ని ఏనుగులు ఉంటాయంటే 10 నుంచి 12 ఏనుగుల గుంపులు ఉంటాయి సార్. నెక్స్ట్ ఈ ఏనుగుల గుంపుకి నాయకత్వం ఎవరు వహిస్తారంటే ఈ ఏనుగుల గుంపు ఇంకోటి 10 నుంచి 12 ఏనుగులు ఉంటాయి ఒక గుంపులో. అయితే ఈ గుంపులో ఎక్కువ శాతము ఆడ ఏనుగులే ఉంటాయి. ఈ ఏనుగుల గుంపులో ఎక్కువ శాతము ఏముంటాయంటే ఆడ ఏనుగులే ఎక్కువగా ఉంటాయి. అయితే వీటికి నాయకత్వం ఎవరు వస్తారంటే ఈ ఏనుగుల గుంపులో పెద్ద వయసున్న ఆడ ఏనుగే ఈ ఏనుగుల గుంపుకి నాయకత్వం వహిస్తుంది, అంటే లీడర్. ఈ ఏనుగుల గుంపుకి ఎవరు లీడరు, నాయకత్వం వహించేది ఎవరంటే పెద్ద వయసున్న ఆడ ఏనుగు వీటికి నాయకత్వం వహిస్తుంది. నెక్స్ట్ ఈ ఏనుగుల గుంపులో మగ ఏనుగులు ఎప్పటి వరకు ఉంటాయంటే జస్ట్ 15 సంవత్సరాలు వచ్చే వరకు మాత్రమే ఈ ఏనుగుల గుంపులో ఉంటాయి. ఈ ఏనుగుల గుంపులో మగ ఏనుగులు కేవలం 15 సంవత్సరాలు, వాటికి 15 సంవత్సరాల వయసు వచ్చే వరకు మాత్రమే ఈ 15 సంవత్సరాల వయసు వచ్చే వరకు మాత్రమే ఈ ఏనుగుల గుంపులో ఉంటాయి. 15 సంవత్సరాల తర్వాత అవి ఏం చేస్తాయంటే ఈ ఏనుగుల గుంపు నుంచి బయటకు వెళ్ళిపోతాయి. నెక్స్ట్ ఈ ఏనుగుల గుంపులో ఈ పెద్ద వయసున్న ఆడ ఏనుగు నాయకత్వం వహిస్తుంది. కాబట్టి ఈ ఏనుగు ఉదయం లేవంగానే గట్టిగా గీంకరించి అరుస్తుంది. ఈ గీంకరించిన అరుపును విని అన్ని ఏనుగులు ఈ పెద్ద ఏనుగుని లీడర్ నాయకత్వం వహించే ఈ పెద్ద వయసున్న ఆడ ఏనుగుని ఫాలో అవుతూ ఉదయం ఆహారం కొరకి బయలుదేరుతాయి. ఆహారం కొరకు ఎక్కడికి? అడవికి బయలుదేరి అవి ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు బాగా అడవిలోని ఆకులు, అలములు, గడ్డి ఇవన్నీ తిని కరెక్ట్ మధ్యాహ్నం టైంకు అవి వాటర్ నీళ్ళ ప్రాంతం ఎక్కడైతే ఉందో ఆ నీళ్ళ ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఈత కొడుతూ వాటి యొక్క ఏనుగు పిల్లలకు ఈతను నేర్పిస్తాయి. ఈ ఏనుగు పిల్లలకి ఈత ఎవరు నేర్పిస్తారంటే ఈ పెద్ద ఏనుగులు ఈత నేర్పిస్తాయి. ఈ ఏనుగుల గుంపు వలన వీటికి లాభం ఏంటంటే అన్ని కలిపి ఆహారాన్ని వెతుక్కుంటాయి. నెక్స్ట్ ఈ పిల్ల ఏనుగులకు రక్షణ మరియు శత్రువుల నుంచి రక్షించుకుంటాయి.
ఈ ఏనుగులు. శత్రువుల నుంచి ఏవైనా అడవిలో శత్రు జంతువులకు సంబంధించి వీటి మీద దాడి చేసినప్పుడు ఇవన్నీ సమిష్టిగా గుంపుగా ఉండడం వలన ఈ శత్రు ఏనుగులు శత్రువుల బారి నుంచి రక్షణ పొందుతాయి. ఇవి గుంపుగా ఉండడం వలన వీటికి లాభాలు. నెక్స్ట్ ఈ జంతువులకు సంబంధించిన ఛానల్స్ ఉన్నాయి, టీవీ ఛానల్స్ ఉన్నాయి. అవి ఏంటంటే జంతువులకు సంబంధించిన టీవీ ఛానల్స్ నేషనల్ జియోగ్రాఫిక్ ఛానల్ అని ఒకటి ఉంది. నేషనల్ జియోగ్రాఫిక్ అని ఒక ఛానల్ ఉంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే డిస్కవరీ, నేషనల్ జియోగ్రాఫిక్ ఛానల్. నెక్స్ట్ డిస్కవరీ అనే ఈ రెండు ఛానళ్ళు మనకు దేని గురించి చెప్తాయంటే జంతువుల గురించి టెలికాస్ట్ చేయడం జరుగుతుంది. ఇది మనము గుర్తుంచుకోవాల్సిన విషయాలు. నెక్స్ట్ ఈ పెద్ద పులులు బాగా వేటాడతాయి. ఈ పెద్ద పులులు నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ పెద్ద పులులు బాగా వేటాడతాయి. అయితే ఈ పులులకు చిన్నప్పుడు పులి పిల్లలకు చిన్నప్పుడు వేట రాదు. అయితే ఎప్పుడు నేర్చుకుంటాయంటే ఈ పెద్ద పులులని వేట ఆడేటప్పుడు గమనిస్తూ ఈ చిన్న పులులు నేర్చుకుంటాయి. ఏంటివి? వేటాడడం. చిన్న పులులు వేటను నేర్చుకుంటాయి. వేటను ఎవరు నేర్పిస్తారు? ఈ చిన్న పులుల కంటే ఆ పెద్ద పులులు బాగా వేటాడతాయి పెద్ద పులులు. కానీ ఈ పెద్ద పులులను చూస్తూ చిన్న పిల్లలు వేటను నేర్చుకుంటాయి. ఎవరు నేర్పిస్తారు వేట అని క్వశ్చన్ రావడానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి ఈ పులులకు ఎవరు నేర్పిస్తారు? పులి పిల్లల కంటే పెద్ద పులులను వేట ఆడేటప్పుడు చూసి ఈ పిల్ల పులులు వేటను నేర్చుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ పక్షులకు సంబంధించిన కొన్ని టాపిక్స్, కొన్ని పాయింట్స్ ఉన్నాయి. దాని గురించి ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. నెక్స్ట్ పక్షులు కూడా ఎట్లా అంటే ఇవి సమూహంగానే జీవిస్తాయి. సమూహంగా అంటే ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఇవి అన్ని సమూహాలుగా కలిసే వెళ్తాయి. ఈ పక్షులన్నీ సమూహాలుగా కలిసే వెళ్తాయి. ఇవి పంటల్ని ఎంతో ఎత్తులో వెళ్తూ ఏ పంట అయితే పాకానికి వచ్చిందో, ఏ పంటలో అయితే గింజలు దానికి తిండికి అనువుగా ఉన్నాయో వాటిని ఎంతో ఎత్తు నుంచి కూడా గుర్తించి ఆ పంట పొలంలోకి వచ్చి ఆ గింజల్ని తినడం జరుగుతుంది. ఇవి ఆహారం కొరకు కానీ ఆశ్రయం కొరకు కానీ ఎన్ని వేల మైళ్ళ కిలోమీటర్లు కూడా ప్రయాణం చేసే శక్తి ఈ పక్షులకి ఉంది. మరియు తమ ఆహారం కొరకు తమ ఆహారము మరియు ఆశ్రయం కొరకు కొన్ని వేల మైళ్ళ కిలోమీటర్లు ప్రయాణం చేసి శక్తి కూడా దిల్లకుండా తమ ఆహారం కొరకు కానీ ఆశ్రయం కొరకు కానీ పంట పొలాలు వ్యవసాయ క్షేత్రాల్లోకి వెళ్ళి తమ ఆహారాన్ని వెతుక్కునే ప్రయత్నం చేస్తాయి. ఏమిటంటే పక్షులు. నెక్స్ట్ కొన్ని పక్షులు మరి ఆహారం కొరకు ఏం చేస్తాయంటే కొన్ని పక్షులు ఆహారం కొరకు చిన్న కీటకాలు తింటాయి. కొన్ని పక్షులు ఆహారంగా కీటకాలను తింటాయి. మరియు నదులు, చెరువులు తర్వాత వాగులు, వీటిలో నదులు, చెరువులు, వాగులు వీటిలో ఉండే చిన్న చేపల్ని వీటి ఆహారంగా తింటాయి. ఈ పక్షులు చిన్న చేపల్ని కానీ కీటకాలని కానీ వీటి యొక్క ఆహారంగా తీసుకుంటాయి. కొన్ని పక్షులు అయితే పంట చేళ్లలో ఎంతో ఎత్తుకి వెళ్ళి కొన్ని వేల కిలోమీటర్లు ప్రయాణించి వాటి ఆహారాన్ని ఎత్తుకోవడం జరుగుతుంది. అయితే ఈ పక్షులు ఏ విధంగా జీవిస్తాయంటే సమూహాలుగా జీవిస్తాయి. నెక్స్ట్ ఈ కీటకాలు పక్షులు అనేటివి మొత్తము ఒక సమూహంగానే జీవిస్తాయి. మరి వీటికి గూడు ఉండడానికి గూళ్ళు కూడా నిర్మించుకుంటాయి. మరి ఈ గూళ్ళు ఏ విధంగా నిర్మించుకుంటాయంటే
ఆకులు, అలములు, తర్వాత చిన్న చిన్న బట్టలు, తర్వాత పీచు పదార్థాలు, గడ్డి, నార, చిన్న చిన్న మొక్కలు వీటిని అల్లుకొని గూడును తయారు చేసుకుంటాయి. మరి ఈ గూడు తయారు చేసుకునే విధానంలో దర్జీ పిట్ట గూడుని ఏ విధంగా తయారు చేసుకుంటుంది అంటే నార మొక్కలు మరియు నారకు సంబంధించిన మొక్కలు, చిన్న నార మొక్కలు మరియు తర్వాత చిన్న మొక్కల నుంచి చిన్న మొక్కలతోని చిన్న మొక్కల ఆకులు, వీటితో ఏది దర్జీ పిట్ట గూడు తయారు చేసుకుంటుంది. దర్జీ పిట్ట గూడు ఈ విధంగా తయారు చేసుకుంటుంది. నెక్స్ట్ దర్జీ పిట్ట. నెక్స్ట్ గిజిగాడు అనే ఒక పిట్ట గురించి కూడా మనం ఇక్కడ డిస్కస్ చేయాలి. ఎందుకంటే అక్కడ ఇచ్చినాడు ఒక పాయింట్, మెయిన్ పాయింట్ దర్జీ పిట్ట గురించి ఇచ్చినాడు. నెక్స్ట్ గిజిగాడు అనే పక్షులలో మగ పక్షి గూడు కడుతుంది. గిజిగాడు అనే పక్షులలో మగ పక్షి గూడు కడితే ఈ గూడులో ఆడపక్షి ఎప్పుడైతే గుడ్లు పెట్టడానికి, ఇవి గుడ్లు పెట్టే సమయంలోనే ఈ గూళ్ళు తయారు చేసుకుంటాయి. అయితే ఈ ఆడపక్షి ఏం చేస్తుంటది అంటే ఎప్పుడైతే గుడ్లు పెట్టడానికి అవకాశం ఉంటుందో అప్పుడు ఈ మగపక్షి కట్టిన గూడులోకి పోయి గుడ్లు పెట్టి పిల్లల్ని లేపిన తర్వాత అది ఆ గూడు విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. ఆ గూడు విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఈ గిజిగాడు మగపక్షి ఏం చేస్తుంది, గూళ్ళు కడుతూనే ఉంటది. ఆడపక్షి ఏం చేస్తుంది అంటే ఆ గూళ్ళు కట్టిన దాంట్లో ఆడ గిజిగాడి పక్షికి ఏ గూడైతే నచ్చుతుందో ఆ గూడులోనే వెళ్ళి గుడ్లు పెడుతుంది. గుడ్లు పెట్టి పిల్లలు నేపిన తర్వాత ఆ గూడు నుంచి వెళ్ళిపోయి మళ్ళీ ఆ గూడుకి ఇంకా రావు, మళ్ళీ కొత్త గూడుని లోకే వెళ్తాయి. ఆ విధంగా ఈ మగపక్షి గిజిగాడు అనేది గూడును కడుతూనే ఉంటుంది. తన జీవితకాలం అంతా గూడును కడుతూనే ఉంటుంది. ఈ ఆడపక్షి ఏం చేస్తుందంటే తనకు నచ్చిన గూడులో వెళ్ళి గుడ్లు పెట్టడం జరుగుతుంది. అయితే ఇక్కడ అబ్దుల్ కలాం గురించి ఒక పాయింట్ ఇచ్చినారు. ఏంటంటే ఏపీజే అబ్దుల్ కలాం మన మాజీ భారత రాష్ట్రపతి. ఈయన గురించి ఏపీజే అబ్దుల్ కలాం గురించి ఒక పాయింట్ ఏంటంటే ఈయన సముద్రం ఒడ్డున ప్రతిరోజు సాయంకాలం సముద్రం ఒడ్డున కూర్చొని ఎగురుతున్న పక్షులను చూస్తూ ఆయన ఒక ఆలోచన చేసినాడు. ఎగురుతున్న పక్షులను చూస్తూ ఆలోచన చేసి రాకెట్ ప్రయోగాలు చేయడం జరిగింది. రాకెట్ ప్రయోగాలు ఏమిటిని ఆధారంగా చేసుకొని అంటే ఎగురుతున్న పక్షులను చూసి వాటిని గురించి ఆలోచన చేస్తూ రాకెట్ ప్రయోగాలు చేయడం జరిగింది. నెక్స్ట్ పాయింట్ దీంట్లో ఈ లెసన్ 4th లెసన్ లో నెక్స్ట్ పాయింట్ ఏముందంటే డాక్టర్ సలీం అలీ అనే ఆయన గురించి కూడా ఒక పాయింట్ ఉంది. ఏంటంటే ఈయన డాక్టర్ సలీం అలీ భారత పక్షి శాస్త్రవేత్త. డాక్టర్ సలీం అలీ పక్షి శాస్త్రవేత్త, పక్షి పితామహుడు అని కూడా అంటారు. ఈయనని ఎవరిని డాక్టర్ సలీం అలీని పక్షి శాస్త్రవేత్త అంటారు, మరియు పక్షి పితామహుడు అని కూడా డాక్టర్ సలీం అలీని అంటారు. తర్వాత ఇది వీళ్ళిద్దరి గురించి ఈ పాఠంలో మనం గుర్తించుకోవాల్సిన విషయాలు. నెక్స్ట్ ఇదే పాఠంలో పాలపిట్ట గురించి కూడా గుర్తించుకోవాలి మనం. ఇక్కడ పాలపిట్ట ఇది ఏంటంటే దీనికే ఇంకో పేరు ఏంటంటే బ్లూజే అంటారు. నెక్స్ట్ ఇండియన్ రోలర్, పాలపిట్టను ఇండియన్ రోలర్ అంటారు. మరియు బ్లూజే అంటారు. తర్వాత పాలపిట్టని బ్లూజే, ఇండియన్ రోలర్ అని కూడా అంటారు. అయితే మన తెలంగాణ ప్రభుత్వం దీన్ని మన రాష్ట్ర పక్షిగా గుర్తించింది. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర పక్షిగా పాలపిట్టని గుర్తించింది. తెలంగాణ ప్రభుత్వం మన రాష్ట్ర పక్షిగా పాలపిట్టను గుర్తించింది. అయితే ఈ మధ్య కాలంలో ఈ పాలపిట్ట చాలా అంతరించిపోవడానికి కారణమవుతుంది. దీనికి అంతరించిపోవడానికి కారణం ఏంటంటే రేడియేషన్, సెల్ ఫోన్ టవర్ల నుంచి వచ్చే రేడియేషన్ కారణంగా పాలపిట్ట అంతరించిపోవడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ ఈ పాలపిట్టను దసరా ఉత్సవాల్లో మన తెలంగాణ రాష్ట్రంలో దసరా ఉత్సవాల్లో శుభ సూచకంగా పరిగణిస్తారు. దీన్ని పాలపిట్టను దసరా ఉత్సవాల్లో
ఈ పాలపిట్టను శుభ సూచకంగా పరిగణిస్తారు. నెక్స్ట్ ఈ కీటకాల గురించి ఈ జంతువుల జీవనలోనే జీవన విధానంలోనే కీటకాల గురించి ఉంది. ఒక కీటకాల గురించి కొన్ని మెయిన్ పాయింట్స్, ఈ పాయింట్స్ బుక్ లో టెక్స్ట్ బుక్ ని ఆధారంగా చేసుకొని మనం ఇక్కడ చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ కీటకాలు ఏ విధంగా జీవిస్తాయంటే కీటకాలు సామూహిక జీవనం జీవిస్తాయి. కీటకాలు సామూహికంగా, ఇది కూడా అన్ని ఒకే గుంపుగా ఒకే చోట ఉండి కీటకాలు జీవిస్తాయి. ఇక్కడ కీటకాలలో కందరీగలు కానీ కందరీగలు తర్వాత కందరీగల్లో ఆడ కందరీగ గూడు కడతాయి. కానీ ఈ కందరీగలు కానీ తేనెటీగలు కానీ వీటి యొక్క ఒకటి రెండు ఈ కందరీగలు కానీ తేనెటీగలు కానీ మనుషులని కొరకడం జరుగుతుంది. మనుషుల్ని కరిచినప్పుడు ఇది ఎక్కువ మోతాదులో గాన కుడితే, ఈ కందరీగలు కానీ తేనెటీగలు కానీ ఎక్కువ మోతాదులో కుడితే వీటి యొక్క విషం ఎక్కువగా, తేనెటీగలు ఎక్కువ, కందరీగలు ఎక్కువ మనిషిని కనబడితే వీటి యొక్క విషం వలన విషం మోతాదు ఎక్కువైందంటే మనిషి మరణించడానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి ఈ కందరీగలు తేనెటీగలు జోలికి వెళ్ళకూడదు. ఎందుకంటే వీటి యొక్క విషం చాలా ప్రమాదకరమైంది. ఎక్కువ ఉంటే వీటి యొక్క విషము మనిషికి ప్రాణాపాయంగా కూడా ఉంటుంది. తర్వాత ఈ కందరీగల్లో ఆడ కందరిగా ఎవరు గూడు కడతారంటే ఆడ కందిరీగా గూడు కడుతుంది. ఎవరు గూడు కడతారు ఈ కందరీగల్లో అంటే ఆడ కందరిగా గూడు కడుతుంది. ఈ కందరీగల్లో ఆడ కందరిగా గూడు కడుతుంది. ఈ గూడు కట్టేది ఏంటంటే చిన్న చిన్న మట్టి పిల్లలు ఇవన్నీ తీసుకొచ్చి ఇది గూళ్ళుగా మట్టి పిల్లలతో ఆడ కందరిగా గూడు కట్టడం జరుగుతుంది. నెక్స్ట్ చీమలు. ఈ కీటకాల్లో చీమలు కూడా కీటకాలు అవుతాయి. కాబట్టి ఈ చీమలు ఏంటంటే సంఘంలో ఇవి ఆదర్శప్రాయులు. చీమలు ఆదర్శప్రాయులు. ఈ సంఘ జీవనంలో ఆదర్శప్రాయులు చీమలు. ఎందుకు ఈ ఆదర్శప్రాయులు? ఎందుకంటే ఇవి తమ పనులు తామే చేసుకుంటాయి. కాబట్టి చీమలు ఎప్పుడు తన జీవితకాలంలో ఎప్పుడు దాని గూడు కొరకు తర్వాత దాని ఆహారం కొరకు ఎప్పుడు అది పని చేస్తూనే ఉంటుంది. కాబట్టి ఈ చీమల్ని ఆదర్శప్రాయులు అని అంటారు. ఈ చీమల్లో 3 రకాలు ఉన్నాయి. చీమల్లో 3 రకాలు. ఒకటి రాణి చీమలు. చీమల్లో 3 రకాలు: రాణి చీమలు, మగ చీమలు, మగ చీమలు, తర్వాత కూలి చీమలు. ఈ 3 రకాల చీమలు ఉంటాయి చీమల్లో. ఈ 3 రకాల చీమల్లో మనకు రాణి చీమలు, కూలి చీమలు, మగ చీమలు. మరి రాణి చీమలు ఏం పని చేస్తాయి అంటే రాణి చీమలు కేవలం గుడ్లు పెడతాయి. రాణి చీమలు కేవలం గుడ్లు పెడితే ఈ కూలి చీమలు ఏం చేస్తాయంటే రాణి చీమలు ఏం చేస్తాయంటే కేవలం గుడ్లు పెడితే ఈ కూలి చీమలు వాటిని రక్షిస్తూ, వాటికి రక్షణ ఇస్తూ మరియు గూడు కొరకు మరియు ఆహారం కొరకు ఎప్పుడు వర్క్ చేస్తూనే ఉంటాయి. ఏమిటే కూలి చీమలు. మరి ఇది ఆహారాన్ని, ఈ చీమలు అనేది ఆహారాన్ని, ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే చీమలు ఆహారాన్ని దవడలతో నములుతాయి. చీమలు ఆహారాన్ని దవడలతో నములుతాయి. ఇవి చీమలు వాటి ప్రయాణంలో ఒక రకమైన వాసనని విడుస్తూ పోతాయి. ఎందుకంటే ఈ వాసన విడుస్తూ పోతే మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు ఎంతో దూరం ప్రయాణం చేసిన చీమ కూడా ఆ వాసనని పట్టుకొని మళ్ళీ తిరిగి అది గమ్యస్థానాన్ని చేరుకుంటుంది. కాబట్టి ఇది ఒక రకమైన వాసనని విడుస్తూ వెదజల్లుతూ పోతాయి. ఇవి తర్వాత ఒక చీమకు ఒకటి ఎదురుపడినప్పుడు వాటి తలల్ని తగిలించుకొని వెళ్తాయి. నెక్స్ట్ ఈ చీమ తన జీవిత కాలంలో 50 రెట్ల బరువుని తన బరువు కంటే 50 రెట్ల బరువుని తన జీవిత కాలం అంతా మోస్తూనే ఉంటుంది. 50 రెట్ల బరువుని మోయగలదు. ఎవరు? చీమ. తన బరువు కంటే 50 రెట్ల బరువుని చీమ మోయగలదు. నెక్స్ట్ కీటకాలకు 6 కాళ్ళు ఉంటాయి. ఇవన్నీ చీమలు, తేనెటీగలు, కందరీగలు ఇవన్నీ కీటకాల కిందకి వస్తాయి. కాబట్టి ఈ కీటకాలకు ఎన్ని కాళ్ళు ఉంటాయి సార్ అంటే 6 కాళ్ళు ఉంటాయి.
కీటకాలన్నిటికీ 6 కాళ్ళు ఉంటాయి. తర్వాత ఇది చీమలకి తల ముందు భాగంలో ఏంటీనాలు అని 2 ఉంటాయి. ఏంటీనాలు లేదా దీనినే పీలర్స్ అంటారు. ఇవి ఎన్ని ఉంటాయంటే 2 ఉంటాయి. ఈ ఏంటీనాలు కానీ పీలర్స్ కానీ 2 ఇట్లా ఉంటాయి. పైన వాటి తల పైన 2 ఏంటీనాలు పీలర్స్ అని ఉంటాయి. ఇవి ఆహారం వెతకడానికి ఉపయోగపడతాయి. ఏంటిది? పీలర్స్. చీమలకి పీలర్స్ 2 ఉంటాయి. వాటి ఎక్కడ ఉంటాయి సార్ అంటే ఇవి తల పై భాగంలో ఉంటాయి. వీటిని ఏమంటారు అంటే ఏంటీనాలు లేదా పీలర్స్ అని అంటారు. ఇవి ఎన్ని ఉంటాయంటే 2 ఉంటాయి. నెక్స్ట్ ఇదే 4వ పాఠంలోని ఈవీఎస్ కి సంబంధించి 4వ పాఠంలోనే మనకు ఒక టాపిక్ ఉన్నది. ఏంటంటే జీవ వైవిధ్యం. ఈ జీవ వైవిధ్యం ఏంది సార్ అంటే ఈ జీవ వైవిధ్యం అంటే ఏంది సార్ అంటే ఈ భూమి మీద ఎన్నో రకాల పక్షులు, జంతువులు, మనుషులు, కీటకాలు, ఎన్నో వన్యప్రాణులు అన్ని ఈ భూమి పైన జీవించడాన్ని ఏమంటారు సార్ అంటే జీవ వైవిధ్యం అని అంటారు. ఈ జీవ వైవిధ్యం అనేది ఇప్పటి నుంచి కాదు, కొన్ని వేల మిలియన్ల సంవత్సరాల నుంచి కూడా ఈ జీవ వైవిధ్యం అనేది రన్ అవుతూనే ఉంది. అయితే ఈ జీవ వైవిధ్యము ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ఈ కార్బన్ మోనాక్సైడ్ కానీ కార్బన్ డైఆక్సైడ్ వలన కానీ జీవ వైవిధ్యం అనేది చాలా దెబ్బతింటుంది. ఏ విధంగా అంటే ఈ సముద్రాలలో నీళ్లు పెరగడము, ఈ కార్బన్ డైఆక్సైడ్ వలన సముద్రాలలో నీరు పెరగడము మరియు సముద్రాల జీవులు కూడా వీటి వలన చనిపోవడం జరుగుతుంది. కార్బన్ డైఆక్సైడ్ వలన కానీ కార్బన్ మోనాక్సైడ్ సముద్రాల్లో నీళ్లు పెరుగుతాయి. సముద్రాలు ఏ విధంగా అంటే కార్బన్ మోనాక్సైడ్ కార్బన్ డైఆక్సైడ్ వలన ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. ఉష్ణోగ్రతలు పెరిగినప్పుడు ఈ హిమాలయ పర్వతాల్లో ఉండే మంచు కరగడం వలన ఈ సముద్రాల్లోకి నీళ్లు వెళ్ళి ఈ సముద్రాల యొక్క నీటి యొక్క పరిమాణం పెరుగుతుంది. నెక్స్ట్ ఈ కార్బన్ మోనాక్సైడ్ కార్బన్ డైఆక్సైడ్ వలన సముద్రంలోని జీవులు కూడా చనిపోవడం జరుగుతుంది. ఈ విధంగా కార్బన్ డైఆక్సైడ్ కార్బన్ మోనాక్సైడ్ సముద్రంలోని ఉండే ప్రతి జీవికి కానీ తర్వాత భూమి మీద ఉండే ప్రతి జీవికి కానీ హాని కలుగజేస్తున్నాయి. కాబట్టి ఈ కార్బన్ డైఆక్సైడ్ కార్బన్ మోనాక్సైడ్ విడుదల కావడానికి కారణం ఏంటంటే నగరీకరణ. మనం అభివృద్ధి చెందుతున్న నగరీకరణ అని అనుకుంటున్నాం. ఈ నగరీకరణ కారణంగా ఈ కార్బన్ డైఆక్సైడ్ మరియు కార్బన్ మోనాక్సైడ్ ఇవన్నీ ఎక్కువ శాతం వెదజల్లి ఈ జీవ వైవిధ్యానికి ఎంతో ప్రమాదకరంగా చోటు చేసుకుంటున్నాయి. నెక్స్ట్ ఈ కొండలు వాగులు నదులు చెరువులు వీటి సముద్రాలు వీటి యొక్క సహజ స్థితిని మానవుడు అనేది వీటికి ఉండే సహజ స్థితి అంటే వీటి యొక్క రూపాన్ని మానవుడు మారుస్తున్నాడు. కొండలకు ఉండే రూపాన్ని, వాగులకు ఉండే రూపాన్ని, నదులకు చెరువులకు ఈ రూపాన్ని వీటికి ఉండే సహజ స్థితిని మారుస్తున్నాడు. కాబట్టి వీటి కారణంగా ఈ జీవ వైవిధ్యం అనేది దెబ్బతిని ప్రతి ప్రాణికి ముప్పు కలుగుతుంది. కాబట్టి వీటిని కొండలు నదులు వాగులు చెరువులు సముద్రాలు వీటి యొక్క సహజ స్థితిని కూడా మానవుడు ఎప్పటికీ కాపాడుతూనే ఉండాలి. ఎందుకంటే ఈ కొండలు సముద్రాలు నదులు వాటి సహజ స్థితిని కోల్పోతే జీవ వైవిధ్యం దెబ్బతినడానికి అవకాశం ఉంటుంది. మరి జీవ వైవిధ్యము దెబ్బతినకుండా మానవుడు చేయాల్సిన పని ఏంటంటే మొక్కలు పెంచాలి. తర్వాత నీటి కలుషితం అనేది తగ్గించాలి. మొక్కలు పెంచాలి మరియు నీటి కలుషితం తగ్గించాలి. ఇప్పుడు నీటి కలుషితం తగ్గించడం తర్వాత మొక్కలు పెంచడం వల్ల ఏమవుతుందంటే జీవ వైవిధ్యం కొంతవరకు దెబ్బతినకుండా ఉండే అవకాశం
ఉంది. నెక్స్ట్ ఇదే ఇదే పాఠంలో ఈ 4వ పాఠంలోనే ఇంకొక టాపిక్ ఏంటంటే అంతరిస్తున్న జీవులు మరియు అంతరించడానికి అవకాశం ఉన్న జీవులు గురించి ఒకసారి ఒక 2 పాయింట్లు డిస్కషన్ చేద్దాం. తర్వాత ఈ అంతరిస్తున్న జీవులు ఏంటంటే ఇప్పుడు అప్పట్లో ఒకప్పుడు పులులు కానీ సింహాలు కానీ ఎక్కువ సంఖ్యలో ఉండేవి. పులులు సింహాలు ఎక్కువ సంఖ్యలో ఉండేవి. ఇప్పుడు పులులు సింహాలు కేవలం జస్ట్ వందలు వేలు కొన్ని లక్షలు పులులు సింహాలు ఉండేటివి ఇప్పుడు కేవలం వందల్లో రావడానికి తగ్గిపోయినాయి. ఇవి చాలా మటుకు పులులు సింహాలు తగ్గిపోయినాయి. కారణం ఏంటంటే జీవ వైవిధ్యం దెబ్బతీయడం వల్ల ఈ పులులు సింహాలు తగ్గిపోతున్నాయి. ఈ జీవ వైవిధ్యము ఎందుకంటే భూమి మీద అన్ని జీవులు సమతులంగా అన్ని ఉంటేనే జీవ వైవిధ్యం అనేది దెబ్బతినకుండా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఇంకోటి అంతరించిపోవడానికి అవకాశం ఉన్నటువంటి జీవుల జాబితాలో ఉండేది ఏంటంటే తెల్ల పులులు చాలా మటుకు తగ్గిపోయినాయి. ఈ తెల్ల పులులు అంతరించిపోవడానికి ఎక్కువ అవకాశం ఉన్న జీవులు ఏంటంటే తెల్ల పులులు. నెక్స్ట్ ఈ మానవుని విచక్షణ రహిత కారణాలు మానవుని విచక్షణ రహిత కారణాలు విచక్షణ రహితంగా ఈ మానవుడు చేస్తున్న కారణాల వలన ఈ జీవ వైవిధ్యం దెబ్బతిని చాలా రకాల ప్రాణులు జీవులు చనిపోవడం జరిగింది. ఎన్నో రకాల మొక్కలు కానీ తర్వాత విచక్షణ రహితంగా అడవులు కొట్టినప్పుడు ఏమవుతుంది, మొక్కలు కూడా అంతరించిపోతాయి. ఎన్నో రకాల మొక్కలు కానీ జీవులు కానీ తర్వాత జంతువులు కానీ అంతరించిపోవడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ ఇదే పాఠంలోని అభయారణ్యాల గురించి కూడా ఉంది. అభయారణ్యాలు ఇది ఫైనల్ టాపిక్. ఇంకా అభయారణ్యాలు దేని కొరకంటే ఈ మధ్య కాలంలో మానవుడు చేసే విచక్షణ రహిత కారణాల కారణంగా జీవ వైవిధ్యం దెబ్బతింటుంది. దీని కారణంగా ప్రభుత్వం వారు సొంతంగా అడవుల్ని పెంచడం, మొక్కలు పెంచడం, వాటిలో జీవుల్ని కాపాడే ప్రయత్నం చేస్తూ ఉంది. కాబట్టి ఈ అభయారణ్యాలను ప్రభుత్వం వారు డెవలప్ చేస్తున్నారు. కాబట్టి ఈ అభయారణ్యాలు ఉండడం వలన జీవ వైవిధ్యానికి కొంతవరకు మేలు జరుగుతుంది. సో ఇక్కడ 4వ పాఠం వరకు మనకు ఈవీఎస్ అయిపోయింది. 1, 2, 3, 4 ఈ పాఠాల్లో ఇవి మెయిన్ టాపిక్స్, మెయిన్ పాయింట్స్. ఈ పాయింట్స్ మాత్రమే గుర్తించుకుంటే కూడా మనకు టెట్ లో మార్క్స్ ఎక్కువ అవకాశం రావడానికి ఉంది. కాబట్టి మీకు ఈవీఎస్ కి సంబంధించిన ప్రతి చాప్టర్ ని ఈ విధంగా ఎక్స్ప్లెనేషన్ చేయబడుతుంది. కాబట్టి మీరు CJR ట్యూటోరియల్ అనే యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయాలని కోరుతున్నాను. టెట్ పేపర్ 1 కి సంబంధించి 4th క్లాస్ ఈవీఎస్ లో ఈరోజు మనము ఈవీఎస్ లో 1 నుంచి 4 పాఠాలను మనం డిస్కషన్ చేశాం.